వీడియో తీయండి, ఫస్ట్ వీడియో తీయండి. ఈరోజు కమార్పూర్ మండలం 18 లైన్ కాలనీలో దళిత హక్కుల పోరాట సమితి వాళ్ళ కరపత్రాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ కరపత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18, 19, 20 తారీఖు నాడు రాజకీయ శిక్షణ తరగతులు యాదగిరిగుట్టలో జరగబోతూ ఉన్నాయి. దానికి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ యొక్క శిక్షణ తరగతులలో లెక్చరర్స్ వచ్చి క్లాసులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవాళ రాజకీయంగా ఏం జరుగుతూ ఉన్నది, ఇవాళ దళితులు ఎట్లా అణచబడతా ఉన్నారు, ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు కూడా అణచబడతా ఉన్నారు. దానిని చర్చించడం అనేది జరుగుతుంది. చర్చించి తగిన న్యాయం చేయడానికి పోరాట కార్యక్రమాలు తీసుకోవడం అనేది ఆ శిక్షణ తరగతులలో జరుగుతుంది అని తెలియజేసుకుంటా ఉన్నాం. కనుకనే ఈరోజు 18 లైన్ కాలనీ ఏఐటీసీ యూనియన్ ఆఫీస్ కార్యాలయ ఆవరణలో ఈ యొక్క కరపత్రాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. కనుక భవిష్యత్తు పోరాటాలు కూడా అక్కడ చర్చించిన తర్వాత మళ్ళీ ఏం పోరాటాలు తీసుకుంటాం ఏంటి అనే దాని మీద చర్చించి మళ్ళీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఆ యొక్క పోరాట కార్యక్రమాలను మా కార్యకర్తలకు, నాయకులకు అందరికి చెప్పి మరి పోరాట కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ప్రభుత్వము ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరికీ కూడా తగు న్యాయం చేయాలని, గతంలో ఏదైతే ఎస్టీ వాళ్లకు రుణాలు ఇచ్చేదో ఆ రుణాలు కూడా ఆఫ్ చేయడం అనేది జరిగింది. దాన్ని కంటిన్యూ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు గతంలో లేదు, కట్టించిన డబుల్ బెడ్రూమ్ అని కేసీఆర్ పాలనలో కట్టించిండ్రు, అవి అట్లనే మరుగున పడి ఉన్నాయి. ఇప్పుడు వాటిని రిలీజ్ చేసి దళితులందరికీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరికీ కూడా ఆ ఇండ్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆ ఇండ్లు ఇప్పటికే కుప్పకూలిపోతూ ఉన్నాయి, అద్దాలు వలిపోతూ ఉన్నాయి, ఇండ్లు ఖరాబ్ అవుతూ ఉన్నాయని చాలామంది చెప్తా ఉన్నారు. కనుక ఆ ఇండ్లను ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు పట్టించుకొని దళితులకు కమార్పూర్ మండలంలో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని. కనుక మా యొక్క డిమాండ్లను ఈ ప్రభుత్వం అంగీకరించి మరి ఎంబడే సమస్యలను పరిష్కారం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.